వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిని హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడం వల్ల టమాటా రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ నవీసాబ్ అన్నారు. మార్గం మధ్యలో టమాటా చెడిపోవడంతో సక్రమంగా మార్కెట్ కు చేరుకోలేక లారీలో ఉన్న సరుకు దెబ్బతినడంతో మార్కెట్ లో టమాటా ధర తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు రేటు అధికంగా పలుకుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భూతద్దంలో చూపించవలసిన అవసరం లేదని, గత ప్రభుత్వంలో ఇదే టమాటా రైతులు ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని, మరియు రైతులు తమ పొలాల నుండి మార్కెట్ కు ఆటోలో తోలిన కిరాయిని కూడా ఇవ్వలేకపోయారని వారు అన్నారు. రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడానికి ఆమెకు మనకు జాతీయ లెవెల్లో ఒకటి ఎన్సిబిఆర్ అని నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో అనేది ఒక సంస్థ పనిచేస్తుంది. ఆ లెక్క ప్రకారంగా వాళ్ళ అధికారంలో ఉన్న రోజు ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానం, భారతదేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రైతు ఆత్మహత్యల్లో. మళ్ళీ ఇది మీ గొప్పతనమా, వైసీపీలో గొప్పతనమా ఇది? మళ్ళీ ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఉంటే మీరు ఈరోజు మా దగ్గరకు వచ్చి రైతు ఆత్మహత్యలు ఎక్కువని చెప్పిన మాటలు ఎక్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. తర్వాత రోజు దాదాపుగా 22 సంవత్సరాలకు సంబంధించి 23, 24 సంబంధించి మీరు ఏ క్లైమ్స్ కూడా రైతు ఆత్మహత్యలకు సంబంధించిన మీరు ఏ క్లైమ్స్ కూడా ఏం క్లియర్ చేయలేదు. మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 128 మంది రైతులకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఆత్మహత్య కేసులు మేము క్లియర్ చేసి 5,67,00,000 రూపాయలు మేము వారి ఖాతాలో జమ చేయడం కూడా జరిగింది. ఇదంతా ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. ఇక ఆమె ఇంకా రైతుల గురించి ఇంకా చాలా మాట్లాడింది. ఆమె ఇది నిన్న అన్నదాదాసుకి ధర ఇచ్చినారు అనే దాని గురించి మాట్లాడారు. ఇక పోతే మేము పోయిన సంవత్సరం నుంచి ఉన్నాం, 24-25 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, శ్యామ్ కుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ 24-25లో 10 రూపాయలు ఎక్కడ తగ్గలేదు. పోయిన సంవత్సరం 10 రూపాయలు ఎక్కడ తగ్గలేదు. మీరు 2,900 అంటే 1000 రూపాయల నుంచి 2,900 దాకా ఒక క్వింటాలు టమాటో పోవడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఇప్పుడు అంటే సెప్టెంబర్, ఈ సెప్టెంబర్లో కూడా ఒక 3 రోజులు తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా మంచి రేటే పోయింది. సెప్టెంబర్లో కూడా యావరేజ్గా అంతా కూడా ఒక 14-15 తప్ప ఆ రోజుల్లో కొంచెం రేట్ పతనం అయింది. ఎందుకంటే హెవీగా రైన్స్ పడడం, అంటే ఎక్కువ వర్షాలు రావడం, అది పంట దెబ్బతినడం వల్ల కొంచెం తక్కువగా పోయింది. అయినా వెంటనే మేము స్పందించినాం దానిపైన. మా ఎమ్మెల్యే గారు స్పందించినారు, ముఖ్యమంత్రి గారు స్పందించినారు, మేము కూడా స్పందించి వెంటనే 8 రూపాయలు కొంటామని చెప్పి మేము 8 రూపాయలతోనే